ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మిలో నేను పెట్టిన భయం వర్కౌట్ అయింది. ఆంటీ వాళ్లకు నిజం చెప్పలేదు. వ్రతం అయ్యే వరకు పిల్లల్ని రూమ్లోనే ఉంచు. వాళ్ళు హోమానికి వస్తే సరిపోతుంది. ఓకేనా? దేవయాని, మనీషాని రెడీ చేయి. రా మనీషా, నీకోసమే అన్ని రెడీ చేసి ఉంచాను. ఆంటీ, త్వరగా వ్రతం స్టార్ట్ చేయాలని ఆంటీ ఇప్పుడే చెప్పింది. వ్రతం అంటే మిత్రతో నీ పెళ్ళేగా. లక్ష్మి ఉండగా అది జరుగుతుందా? ఎన్నిసార్లు ఆగిపోయింది? ఇప్పుడు ఖచ్చితంగా నా పెళ్లి జరుగుతుందా ఆంటీ? లక్ష్మి నా కంట్రోల్లో ఉంది. తన పిల్లల్ని అడ్డు పెట్టుకుని నా పెళ్లి జరిపించుకుంటాను. పెళ్లి అవ్వగానే ఆ పిల్లలు అడ్డు తొలగించి ఈ ఇంటి వారసత్వం కోసం, మిత్ర ప్రాణాలు కాపాడే ఆడబిడ్డ కోసం అరవింద ఆంటీయే నన్ను మిత్రని కలిపేలా చేసుకుంటాను. పిల్లల్ని అడ్డు తొలగించడం ఏంటి మనీషా? ఇక్కడ మిత్రతో నా పెళ్లి అవ్వగానే లక్ష్మి బయటికెళ్ళిపోతుంది. పిల్లలు చస్తారు. గుండె పగిలి లక్ష్మి కూడా చస్తుంది. అప్పుడు నాకు ఏ అడ్డు ఉండదు. మనీషా, లక్ష్మిని దూరం చేయడం వరకు ఓకే. అభంశుభం తెలియని పిల్లలేం పాపం చేశారు? వాళ్ళనెందుకు పొట్టను పెట్టుకుంటావు? అలా చేయకు. నేను వద్దన్నా ఆ ప్రోగ్రాం ఆగదాంటీ. ఆల్రెడీ పిల్లల్ని చంపడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. నువ్వు మరి ఇంత దుర్మార్గురాలు అనుకోలేదు మనీషా. నేనిప్పుడే వెళ్ళి అరవింద్ అక్కతో అంతా చెప్పేస్తాను. చెప్పండి ఆంటీ. నా గురించే కాదు, నేను చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నిట్లో మీ హ్యాండ్ కూడా ఉందని చెప్పండి. నేనొక్కదాన్ని మునగడం ఎందుకు? ఇద్దరం ఒకటేసారి మునిగిపోదాం. ఎంతైనా మనం తోడు దొంగలం కదా. చేసిన పాపాల్లో తోడున్నాం. అనుభవించే శిక్షల్లో కూడా తోడుగా ఉందాం. నీతో చేతులు కలిపి చాలా తప్పు చేశాను. మనల్ని అసలు ఆ దేవుడు కూడా క్షమించుడు. అవసరం లేదా ఆంటీ? ఉన్నది ఒకే ఒక్క జీవితం, నచ్చినట్టు బతికేద్దాం. నిజం చెప్పండి రాజుగారు, అసలు హోళీ రోజు ఏం జరిగింది? నేను మత్తులో మనీషా మెడలో తాళి కట్టానా? లేదు సార్, మనిషానే తాళి కట్టుకుంది. మరి నేను తాళి కట్టినట్టు ఫోటోలు వీడియోలు తీశారు? అవన్నీ అబద్ధం సార్. మీరు మనిషా మెడలో తాళి కట్టలేదు సార్. అసలైన ఆధారాలు మా సరియు మేడం ఫోన్లో ఉంటాయి సార్. మీ మేడంకి ఫోన్ చేయి. చేశాను సార్, నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మేడం ఎక్కడుంటారో నాకు తెలియదు సార్. అబద్ధం చెప్పకండి రాజుగారు. ఒట్టు సార్, నేను నిజం చెప్తున్నాను. మీరంటే నాకు గౌరవం ఉంది సార్. ఆ రోజు మనిష తన చేతులతో తానే తాళి కట్టుకుంది. ఆ ప్రూఫ్లో ఎవిడెన్స్ మీకు నేను ఇస్తాను సార్. మనీషా, ఏంటి మిత్ర ఇలా వచ్చావు? పిన్ని, ఆ? మీరు కాస్త బయటికి వెళ్తారా? ఎందుకు ఇలా చేసావు మనీషా? నేనేం చేశాను మిత్ర? హోళీ రోజు నేను నీ మెడలో తాళి కట్టానా? కట్టావు మిత్ర. అందుకు ఫోటోలు వీడియోలు సాక్ష్యాలు కూడా ఉన్నాయి కదా.
అదంతా అబద్ధం. కాదు మిత్ర, నిజం. కొట్టు మిత్ర, ఇంకో 4 తగిలించు. అప్పుడు గాని దానికి బుద్ధి రాదు. సరయూ పిఏ నాకంతా చెప్పాడు. రీయూనియన్ రోజు నేను నీతో తప్పు చేయడం అబద్ధం. నువ్వు ప్రెగ్నెంట్ కావడం అబద్ధం. నేను నీ మెళ్ళో తాళి కట్టడం ఇంకా పచ్చి అబద్ధం. డబ్బు కోసం వాడేదో వాగితే అది నమ్మి నువ్వు నన్ను కొడతావా మిత్ర? నేను ఎలాంటి దాన్నో నీకు తెలీదా? తెలీదు. నువ్విలాంటి దానివని ఇన్నాళ్ళు నాకు తెలీదు. మన ఫ్రెండ్షిప్ని, నా మంచితనాన్ని అడ్డు పెట్టుకొని ఇప్పటి వరకు ఎన్ని మోసాలు చేశావు. సరయూతో కలిసి ఎన్ని కుట్రలు చేశావు. ఇదంతా నన్ను నీ సొంతం చేసుకోవడానికే కదా? లేదు మిత్ర, నువ్వంటే నాకు ప్రాణం. నిన్నెలా చీట్ చేస్తాను? ఇంకా నటించుకో. అప్పుడు నిన్ను ఎంతగా ప్రేమించానో ఇప్పుడు నువ్వంటే అంతే అసహ్యించుకుంటున్నాను. ప్రేమ కోసం ఏమైనా చేయొచ్చు, కానీ ప్రేమనే మోసం చేయకూడదు. అవును మిత్ర, నేను ఎన్నో మోసాలు చేశాను, కానీ అన్నీ నీ కోసం చేశాను. నీ ప్రేమ కోసం చేశాను. నీది ప్రేమ కాదు, స్వార్థం. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది, కానీ ద్రోహాన్ని కాదు. నీకు నా మెళ్ళో తాళి కట్టడం ఇష్టం లేదు అని చెప్పు. పూజ దగ్గర పీటలపై నీ భార్యగా చేస్తాను. నా మెడలో తాళి లేకపోయినా నీ భార్యగా చనిపోతాను. నేను నీ మనిషిని అన్న గౌరవం చాలు నాకు. నువ్వు నావాడివే మిత్రా. నేనెప్పటికీ నీ వాణ్ణి కాదు. నేను లక్ష్మికి మాత్రమే సొంతం. ఎన్ని జన్మలైనా ఈ మిత్ర లక్ష్మికే సొంతం. నాకు నా భార్య పిల్లలు చాలు. నువ్వు అక్కర్లేదు. ఎప్పటికీ ఎప్పటికీ అక్కర్లేదు. ఇంత విన్నాక కూడా నువ్వు పూజ దగ్గరికి వచ్చి పీటల మీద కూర్చుంటే మా అమ్మ కోసం నేను తల వంచాల్సి వస్తే ఆ మరుక్షణం నా లక్ష్మి, నా పిల్లలతో సహా ఇల్లు విడిచి దూరంగా వెళ్ళిపోతాను. జన్మలో నీ కంటికి కనిపించను. నీ నీడ కూడా మా మీద పడనివ్వను. పిచ్చి మిత్ర, కాసేపట్లో నీ లక్ష్మి, నీ పిల్లలు ఎవ్వరూ నీతో ఉండరు. వాళ్ళు పరలోకానికి ప్రయాణం కాబోతున్నారు. నీకు నేను తప్ప వేరే దిక్కులేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.